సిగ్గుపడకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుతున్నారు. పేకాట అంట, ఆడెవడం మాట్లాడుతున్నాడంట, ఈడవడం మాట్లాడుతాడు. ఎస్, మళ్ళీ చెప్తున్నా, బ్రిడ్జ్ అనేటువంటి ఆట పేకాట కూడా మీకు అర్థం కాదేమో, రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. చట్టం చూసుకోండి ఒకసారి. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, ఎవడైతే నా గురించి వాగాడో వాళ్ళందరికీ చెప్తున్నా, చట్టాలు చూసుకోండి. బ్రిడ్జ్ అనేది కాదు, రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. పేకాట ఆడేటువంటి 13 ముక్కల ఆట రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. దాని డబ్బులతో ఆడితే మాత్రమే నేరం. మరి దాంట్లో ఇవ్వండి. రమ్మీలో జోకర్ ఉంటుంది, బ్రిడ్జ్లో జోకర్ ఉండదు. జోకర్ లేకుండా నలుగురు ఆడతారు, నలుగురు మాత్రమే ఆడతారు బ్రిడ్జ్ అంటే. రమ్మీ అనుకోండి, ఒక సెట్ అయితే ఇద్దరు ఆడతారు, 4 సెట్లు అయితే ఇంకెక్కువ మంది ఆడతారు, 3 సెట్లు అయితే ఇంకెక్కువ మంది ఆడతారు. ఆటగాళ్ళని బట్టి సెట్లు పెరుగుతాయి, ప్యాక్ సెట్లు. జోకర్లు ఉంటాయి రమ్మీలో. జోకర్ లేకుండా ఆడే ఆట బ్రిడ్జి. డాక్టర్లు కూడా తగు మాత్రం తాగితే మద్యం మంచిదని చెప్తారు. మరి అన్ని చోట్ల రేషన్ కార్డు పెట్టి సెక్రటరియట్లో అన్ని చోట్ల కూడా మీరు ఒక్కొక్క పెగ్గు పెట్టండి, తప్పే ఉంది. అంటే మీరు అంటున్నారుగా బ్రిడ్జ్ అనేది బ్రెయిన్ గేమ్ అని, డాక్టర్లే చెప్తున్నారు కదా. ఎస్, బ్రిడ్జ్ అనేది పేక మొక్కలతో, జోకర్ లేకుండా పేక మొక్కలతో ఆడే ఆట బ్రిడ్జి. బ్రిడ్జికి మీరు ఉద్యోగం ఇస్తామని మీ లిస్టులో పెట్టారా లేదా?